మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్ ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఈ పాస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం 3000కే ఫాస్టాగ్ వార్షిక పాస్. ఈ నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ వార్షిక పాస్ పొందాలనుకునేవారు 3000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ పాస్ యాక్టివేట్ చేసుకున్న నాటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటితో పాస్ గడువు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని గడ్కరీ తన పోస్టులో వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఈ వార్షిక పాస్ చెల్లుబాటు అవుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. పాస్ను యాక్టివేట్ చేసుకోవడానికి త్వరలోనే ఒక ప్రత్యేక లింకును అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఈ లింక్ రాజ్మార్గ్ యాప్తో పాటు NHAI MORTH అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల నుంచి చాలా కాలంగా వస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ఈ వార్షిక పాస్ను ప్రవేశపెడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా టోల్ రుసుముకు సంబంధించిన వివాదాలు కూడా తగ్గుముఖం పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది ప్రైవేట్ వాహన యాజమానులకు ఇది మరింత సౌకర్యవంతమైన, సులభతరమైన ప్రయాణం అనుభూతిని అందిస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.